ఎంపీ ఎలక్షన్లో అలయన్స్ అంటున్నారు. కేసీఆర్ కూడా చెప్పిండు సీట్లది ఇంకా రేపు మాట్లాడతాం, రేపటి నుంచి ఇక ఫ్రెండ్లీ పోటీ అన్నప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి కదా, ఇస్తామని అన్నాడు. సో మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది రిజల్ట్? ఏం లేదు, ఒక్క సీట్ ఇస్తారు, నాగర్ కర్నూలు సీట్ ఇస్తారు. నాగర్ కర్నూలు అంతే. ఎందుకంటే నాగర్ కర్నూలు పోటీ చేయడానికి బీఆర్ఎస్ దగ్గర మనిషి లేడు, రావడంలే, వాళ్ళు వెళ్ళిపోయారు కదా అంటున్నా లేరు, అందుకని రెడీగా ఉంది, ఇస్తారు. ఇంక పోతే కూడా ఏం లేదు. ఆ 1% బీఎస్పీ ఓట్లు, ఆ 2% బీఎస్పీ ఓట్లు ఎంతకైనా మంచిది వచ్చినా పర్లేదు. తర్వాత ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఉంటాడు కదా కేసీఆర్. సో ఇదేదో మళ్ళీ ప్రవీణ్ లాంటి నా దగ్గరకు వచ్చిండు అంటే నేను మంచోన్నే, ఇంతకుముందు ఎట్లయితే కేజ్రీవాల్ని తీసుకొచ్చి చచ్చుకొని మంచితనాన్ని రుద్దుకున్నాడో, సో ఇప్పుడు కూడా అట్లాగే రుద్దుకున్న ప్లాన్లో కేసీఆర్ ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పక్కన ఉన్నారు, కేసీఆర్ మాట్లాడుతుండు దళిత బంధు లాంటి స్కీమ్లు తెచ్చినాం, రెసిడెన్షియల్ గురుకులాలు తెచ్చినాం అని కేసీఆర్ మాట్లాడుతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వింటున్నారు. అంటే వీటన్నింటి మీద ఫైట్ చేసిన ఆయన కూడా ఒక భాగమే కదా. ఇంకొకటి కూడా అందరూ చెప్తున్నారు నాకు, అంటే ఒక 5-10 మంది ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, సార్ ఆయన ముఖంలో రిగ్రెట్ కూడా ఏం లేదు, చాలా సంతోషంగా ఉండని చెప్పి. ఓకే, అది ఇంకొక యాంగిల్ మన జాగ్రత్త. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? అంటే మొన్నటి వరకు మనలాంటి భావజాలం ఉన్న మనిషి అనుకున్న వాళ్ళము ఈరోజు ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయన్ని? నువ్వేదో బయట నుంచి ఫోర్స్, పైనుంచి ఫోర్స్ వచ్చింది, లేదా నాకు గత్యంతరం లేక నేను పోవాల్సి వచ్చింది అనే మొహం లాగా లేదు నీది. నువ్వు చాలా హ్యాపీగా కనబడుతున్నావు నువ్వు ముఖం. నేను చూడలే కానీ చెప్తున్నారు, చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. సో చాలా చాలా దుర్మార్గమైన ఒక ఎంపీ సీట్ కోసమే ఈ ప్రయత్నం చేసి ఉంటారు అంటారా? అంటే అట్లా అనుకుంటే ఇప్పుడు రేపు మొన్న కాంగ్రెస్తో జత కడితే ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు కదా, అదే సిర్పూర్ నుంచి ఇప్పుడు ఆయన గెలిచినోడు కదా. ఎగ్జాక్ట్లీ అది నేను చాలా క్లియర్గా చెప్పాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. అంటే అప్పుడు మాయావతి లేదు మాయావతి ఏమన్నా ఈయన ఆపాడు. అంటే ఇప్పుడు అన్ని చెప్పాల్సి వస్తుంది. నేను కూడా ఆయనకి సలహా ఇచ్చాను చాలా క్లియర్గా, మీ పార్టీ ఎగ్జిస్టెన్స్లో ఉండదు, నువ్వు ఒక్కడికి పోటీ చేస్తే, ఒక పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, నువ్వు కాంగ్రెస్ అలయన్స్లో ఉంటే నీకు ఒక 2, 3, 4, 5 వస్తే నువ్వు ఎగ్జిస్టెన్స్లో ఉంటావు, నువ్వు మినిస్టర్ అయితే నువ్వు పార్టీ కంటిన్యూ చేసుకోవచ్చు, నీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుద్ది అని కూడా సలహా చెప్పాను అని. నేను ఈరోజు కెమెరా ముందు చెప్తున్నాను, ఆయన గెలిచి అసెంబ్లీలో ఉన్న మంచి ఒక మంచిది ఉండే కదా, అవకాశం పోగొట్టుకున్నాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మేము గొప్ప రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, కానీ ఇట్లాగే డొంబరగడ్డలు వేస్తున్నారు, పిచ్చి పిచ్చి డొంబరగడ్డలు వేసుకుంటూ ఫెయిల్ అయిపోతున్నారు. భవిష్యత్ ఆర్ఎస్పీ మీకు ఎట్లా కనిపిస్తున్నాడు? జీరో. భవిష్యత్తు ఆర్ఎస్పీ జీరో. వాల్యూస్ లేని మనిషితో ఎవరు రాజకీయాలు చేస్తారండి? ఎవరు నమ్ముతారండి? ఇంకా పొద్దున చారిత్రక తప్పిదం చేసిన బయటకు వస్తాడా? ఏమో మరి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ అంటే